అనంతపురం విద్యుత్ నగర్లోని ఓ ఇంట్లో తుపాకీ కలకలం రేపింది. రాజశేఖర్, మనీషా దంపతుల మధ్య కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో గొడవలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో భర్త రాజశేఖర్ తుపాకీతో బెదిరించినట్లు మనీషా మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాజశేఖర్ ఇంట్లో సోదాలు నిర్వహించి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. దంపతులను మహిళా పోలీస్ స్టేషన్కు పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యుత్ నగర్ ప్రాంతంలో రాజశేఖర్ జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. రాజశేఖర్ దగ్గరకు తుపాకీ ఎలా వచ్చింది, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అనంతపురం విద్యుత్ నగర్లోని ఓ ఇంట్లో తుపాకీ కలకలం రేపింది. రాజశేఖర్, మనీషా దంపతుల మధ్య కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో గొడవలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో భర్త రాజశేఖర్ తుపాకీతో బెదిరించినట్లు మనీషా మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాజశేఖర్ ఇంట్లో సోదాలు నిర్వహించి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. దంపతులను మహిళా పోలీస్ స్టేషన్కు పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యుత్ నగర్ ప్రాంతంలో రాజశేఖర్ జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. అసలు రాజశేఖర్ దగ్గరకు తుపాకీ ఎలా వచ్చింది, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఒక రెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, గన్ కల్చర్ అనంతపురం పట్టడంతో ఒక్కసారిగా కలకలం రేపిన పరిస్థితి ఉంది. ఏదైతే హౌసింగ్ బోర్డులోని అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు విద్యుత్ నగర్ సర్కిల్లోని ప్రైవేట్ జిమ్ ఓనర్ అయిన రాజశేఖర్ ఏకంగా గన్తో బెదిరించారన్న ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రాజశేఖర్, మనీషా దంపతుల మధ్య గత కొన్ని రోజులు కుటుంబ కలహాలు ఉన్నాయి. అయితే ఈ కుటుంబ కలహాల నేపథ్యంలోనే రాజశేఖర్ భార్య మనీషాను గన్తో బెదిరించారు. తన భర్త రాజశేఖర్ గన్తో బెదిరిస్తున్నాడు అంటూ కూడా రాజశేఖర్ భార్య మనీషా మహిళా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. రాజశేఖర్ తరచుగా తనను గన్ తీసుకుని బెదిరిస్తున్నాడు, కాల్చి పారేస్తారంటూ బెదిరింపులు గురి చేస్తున్న పరిస్థితి ఉంది అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైతే మనీషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మహిళా పోలీసులు రాజశేఖర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రాజశేఖర్ ఉపయోగిస్తున్న ఏదైతే ఒక గన్ దొరికినట్లు కూడా పోలీసు వర్గాల నుంచి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రాజశేఖర్ తో పాటు మనీషాను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గన్ ఏ విధంగా వచ్చింది, ఎక్కడ కొనుగోలు చేశామని అంటూ పలు కోణాల్లో రాజశేఖర్ ను పోలీసులు విచారిస్తున్నారు.